హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట. ఈరోజు మనం ఆహారంతో పాటు ఔషధం కూడా చూడబోతున్నామండి. చాలామంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని, లేదంటే అస్తమాను కడుపు నొప్పి వస్తుందని బాధపడే వాళ్ళని మనం చూసే ఉంటాం కదండి. అటువంటి వాళ్ళకి ఈరోజు మనం చూడబోయే వంటకం దివ్య ఔషధం. మరి ఇప్పుడు చూద్దామా? ముందుగా మనం అరటి దూట తీసుకోవాలండి. దీని చుట్టూ ఉన్న లేయర్స్ తీసేసుకుని లోపల పార్ట్ తీసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి 1 స్పూన్ ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ అరటి దూటని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కార్తీక మాసంలో ఈ అరటి డొప్పలో మనం ఒత్తులు వెలిగించుకుంటే కనుక మనకు ఎంతో మంచిది అంటాం కదండి. అలాగే ఈ అరటి దూట తింటే మన ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఇది కట్ చేసినప్పుడు చూడండి, భలే తమాషాగా ఉంటుంది. లోపల ఇలా పీచు పీచుగా ఉంటుంది. దీనిని మనం వేలుతో ఇలా చుట్టి తీసేయాలన్నమాట. బాగా ముదిరిన కాయనుకో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది తీసేయకపోతే మనం ఈ కూర తినేటప్పుడు నోటికి పీచు తగులుతూ ఉంటుందండి. అందుకనే శ్రమ అనుకోకుండా ఇలా తీసేసి వండుకుంటే చాలా బాగుంటుంది. కానీ మనకి శ్రమ అనిపించదండి, భలే తమాషాగా ఉంటుంది. చిన్నపిల్లల ఆటలాగా ఉంటుంది ఇది కట్ చేయడం అంటే. లేదంటే మనకి ములక్కాడ తిన్నప్పుడు అది నమిలితే కనుక చివరికి పీచులకు ఎలా ఉంటుంది, అలాగే ఉంటుందన్నమాట. అందుకని ఇలా మొత్తం తీసేసి ఉంచుకోవాలండి. అలాగే కట్ చేసిన ముక్కలు ఇందాక మనం నీళ్ళల్లో ఉప్పు వేసాం కదా, దాంట్లో వేసుకోవాలి. చూసారా, ఇలా వేయడం వలన ఇవి రంగు మారకుండా ఉన్నాయి. ఈ వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి. లేదంటే పల్చటి మజ్జిగ కలిపిన నీళ్ళలో వేసుకున్నా సరే ఈ ముక్కలు అనేవి అప్పుడు కూడా రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చింతపండు వేసి ఇందాక మనం రౌండ్గా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇందాక మనం పీచు అనేది తీసేయడం వలన ముక్క అనేది చక్కగా విడివిడిగా వస్తుంది. అదే కనుక ముదురుగా ఉంటే కనుక అక్కడక్కడ పీచు తగులుతూ ఉంటుందండి. అలా ఉంటే కనుక కట్ చేసినప్పుడు తీసేసుకోవచ్చండి. ఈ ముక్కలు కట్ చేయడం కూడా చాలా ఈజీ. చూసారా, ఇందాక 1, తర్వాత 2, ఇలా 3, ఇలా ఎన్ని పెట్టినా చక్కగా కట్ అయిపోతాయి, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ అరటిదూట తీసుకుంటే మన కిడ్నీలో స్టోన్స్ వాటికవే కరిగిపోతాయంటండి. కడుపు నొప్పి కూడా తగ్గుతుందంట. ముక్కలన్నీ ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి. అలాగే 2-3 స్పూన్ల పెసరపప్పు తీసుకుని కొంచెం నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పెట్టుకుని తర్వాత ఈ పెసరపప్పుని ఒక గ్లాస్లో తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక ముక్కలు కట్ చేసిన గిన్నె నిండుగా ముక్కలు వచ్చినాయి కదండి, అందుకని ఇప్పుడు డైరెక్ట్గా కుక్కర్లో వండుతున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్లో ఈ పెసరపప్పు అంతా వేసి జస్ట్ 2 స్పూన్లు లేదంటే 1 స్పూన్ నీళ్ళు మాత్రమే పోయాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ పెసరపప్పు ఉంచిన గ్లాస్ పెట్టి చుట్టూ మనం ఇందాక నీళ్ళలో పసుపు, ఉప్పు, చింతపండు వేసాం కదండి, ఆ నీళ్లతో సహా ఈ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ఆ నీళ్లు కూడా మనం వేస్ట్ చేయకూడదండి, చాలా బాగుంటాయి. దాంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పెసరపప్పులో అసలు నీళ్లు పొయ్యకపోయినా పర్వాలేదు, ఆవిరికి ఉడికిపోతుంది ఇలా చేస్తున్నాం కాబట్టి. లేదంటే ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి 2-3 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకున్న పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించాలి. అలా చేస్తే ఉడికిపోతాయండి. ఇప్పుడు చూసారా, చక్కగా ఉడికిపోయినాయి కదా. ఈ ముక్కలు నీళ్లు అన్నీ ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టి ఈ ఉడికించిన నీళ్ళంటిని వేరు చేసుకోవాలి. ఈ నీళ్ళతో నేను తర్వాత చారు కూడా పెట్టానండి, భలే రుచిగా వచ్చింది. ఈ ముక్కలన్నింటినీ చక్కగా విడివిడిగా ఉడికిపోయి ఉన్నాయండి. ఇవి అన్నీ చల్లారనివ్వాలన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలన్నా, మలబద్ధకం తగ్గాలి అన్నా, మన కడుపులో ఉన్న నులు పురుగులు పోవాలి అన్నా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గాలి అన్నా, లేదంటే మలినాలు అన్నీ బయటికి వెళ్ళిపోయి చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఈ అరటి తోటకూర ఎంతో మేలు చేస్తుందండి. చింతపండు తీసి పక్కన పెట్టుకుని ఈ పెసరపప్పు చూసారా చక్కగా ఉడికింది. అదే ముద్దగా ఉడికితే ముద్దపప్పులా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇలా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు చూడండి ఎన్ని వేసాను. పొట్టు తీయకపోయినా దంచైనా వేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే కనుక అవి చక్కగా ఫ్రై అయ్యి తినేటప్పుడు నోటికి తగులుతూ భలే రుచిగా ఉంటాయండి. ఏ కూరలో అయినా వెల్లుల్లిపాయలు మనం మిస్ చేసుకోకూడదండి. అలాగే కొంచెం కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయించి ఈ ఉడికించుకున్న అరటిదూట ముక్కల్ని వేసుకోవాలి. ఇక ముందు మనం కారం అనేది వేయం, అందుకని దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకొక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా రోజు చేసుకోలేము అన్నా సరే అట్లీస్ట్ 10 రోజులకు ఒక్కసారైనా మనం ఇలా హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనకే మంచిదండి.
ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే కూర చక్కగా దగ్గరకు వచ్చి పొడి పొడిగా ఉంటుందండి. చిన్నపిల్లల్లో కూడా మనం విరివిగా ఈ కూర పెడుతూ ఉంటే కనుక నులి పురుగులు పోతాయండి. అంటే మనకు తెలియకుండా మన శరీరంలో కడుపు లోపల పురుగులు ఉంటూ ఉంటాయి. అంటే మనం తినే ఫుడ్ అక్కడ డైజెస్ట్ అవ్వకుండా ఉండిపోతే కనుక పురుగులు పడతాయన్నమాట. అందుకని ఆ పురుగులు పోవడానికి కూడా ఈ అరటిదోట చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందాక ఉడికించిన నీళ్లు వేరు చేసి ఉంచాం కదండి, అవి ఒక గ్లాస్లో తీసుకున్నాను చూసారా. ఈ గ్లాస్ నీళ్ళని అలా తాగేయచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి. ఈ అరటిదోట అనేది కూర, నీళ్లు అన్నీ ఉపయోగమే. స్టవ్ మీద చిన్న బాండి పెట్టి నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక నీళ్లు వేరు చేసి పెట్టుకున్నాం కదండి, ఒక గ్లాస్ అయితే తాగడానికి పక్కన పెట్టుకున్నాం. ఇంకొన్ని ఉన్నాయి కదా, దాంట్లో ఈ తాలింపు వేసి ఇంకొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు మరిగిస్తే మనకి అరటి దోట రసం కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా చాలా మంచిది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే అరటి దోట అన్ని విధాలా మనకు అంత మేలు చేస్తుంది అని. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడతారు కదా. మీకు నచ్చిందండి నా రెసిపీ? మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరి వంట. థ్యాంక్ యూ.